పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు గారు, అలాగే పెద్దలు నారా లోకేష్ గారు, డైనమిక్ లీడర్ యంగెస్ట్ యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే హిజ్ ఎక్సలెన్సీ మృదుల్ కుమార్ గారు, డాక్టర్ రవికుమార్ గారు, అడ్వైజర్ టు ఏపీ అండ్ ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ అండి. అందరికీ నమస్కారాలు. యూరోప్ నుంచి అందరూ వచ్చారు, ఎక్కడి నుంచో. ఫస్ట్ టైం గెలిచినామని చెప్పి అప్పుడు ఫుల్ సార్తో దిగాల ఫొటోస్, సార్తో కలిసాలని వచ్చారు. ఈసారి అయినా కూడా కొంతమంది కంటిన్యూస్గా వచ్చి సార్ని కలిసాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున రావడము, సార్ని కలిసేదానికి ఐఎమ్ సో హ్యాపీ అండి. ముఖ్యంగా ఒక విజనరీ లీడర్ గురించి ఇప్పుడే సోదరిమణి చెప్పారు. ఒక విజనరీ లీడర్ ఆలోచన చేస్తే ఎట్లుంటుంది అనే దానికి జస్ట్ ఒక థాట్స్ అండి. విజన్ క్రియేట్స్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ క్రియేట్స్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ జాబ్స్, జాబ్ క్రియేట్స్ ఇన్కమ్స్, ఇన్కమ్స్ క్రియేట్ స్టెబిలిటీ, స్టెబిలిటీ బిల్డ్స్ ట్రస్ట్, trust strengthens institutions, strong institutions enable growth, growth fuels innovation, innovation drives competitiveness. Adi Chandrababu garu andi. Sir visions into systems, systems into growth, and growth into a stronger Andhra Pradesh. Ninna ఓ మిత్రునితో ఈరోజు పొద్దున ఎయిర్పోర్ట్ పోతున్నప్పుడు జర్మనీ గురించి చెప్తా ఉండ్రి, ప్రాబ్లం ఎట్లుంది అని. వాళ్ళు జర్మనీ గురించి చెప్తూ ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఎంత స్లో అయింది, అట్లీస్ట్ సార్ మీరు 5 ఏళ్లలో ఒక 25,000 ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు ఎక్కడున్నారు సార్ మీరు? మా సార్ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో చెప్పిండే టార్గెట్ అండి. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్ 1.5 ఇయర్లో మీరు చూస్తే దాదాపు 10 లక్షల ఉద్యోగాల పైన మన కమిట్మెంట్ ఉంది. ఇవన్నీ గ్రౌండ్ అయినా అంటే 10 లక్షల పైన ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. సో అది ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆయన స్టన్ అయిపోయాడు. అంటే 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ సార్, మేము అనుకునే ప్రాసెస్ 25,000 30,000 ఎక్కడ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో నేను చెప్పేది ఏమంటే, మీరు ఏదైతే ఎన్ఆర్ఐస్ అంతా అనుకుంటున్నారో, ఏ రకంగా డెవలప్ అవుతుందో మీరు సోషల్ మీడియాలో కానీ మీ మిత్రులు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు ఆంధ్రాలో. యూ హ్యావ్ టు కీప్ ప్రమోటింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్, విజనరీ థాట్స్ అబౌట్ చంద్రబాబు గారు కానీ, మేము ఇచ్చే పాలసీస్ కానీ, మన స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ప్రజలకు ఎప్పటికప్పుడు బాగుంటుంది. మీ ప్రేమ అభిమానం అట్లీస్ట్, ఎందుకంటే దూరం ఉంటారు కాబట్టి యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ సోషల్ మీడియాలో కమెంట్స్లో చెప్పడము, అవి చేయడము, అంటే అట్లీస్ట్ పాజిటివ్నెస్ అనేది కంటిన్యూగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి, నిన్న సెల్ఫీ తీసుకొని లోకేష్ గారితో నేను సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో పెట్టా. సరే పెట్టిన తర్వాత కమెంట్స్ చూస్తాం ఎట్లుంది అని. అందరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి సార్ మీరు ఎన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్స్ తెస్తారు ఏమి అని. అందరికీ నేను చెప్పేది ఏమంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్ ది వరల్డ్ లీడర్స్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్, టాప్ నాచ్ పీపుల్, బిజినెస్ టైకూన్స్ అంతా వస్తారు. ఆ రోజు అక్కడ ఎంఓయూస్ చేసేదానికి కాదండి, అక్కడ కనెక్షన్స్ ఏర్పడితే. ఇప్పుడు మీరు జస్ట్ ఒకటి గుర్తు తెచ్చుకోండి, నారా లోకేష్ గారు 2018-19లో వెఫ్కో వచ్చినప్పుడు, తర్వాత మన గవర్నమెంట్ వెళ్ళిపోయింది 19 to 24లో. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ గుర్తు పెట్టుకొని ఆర్సిలర్ మిత్తల్ని ఫాలోఅప్ చేసినారు. జస్ట్ ఇన్ ఏ జూమ్ కాల్ ఆఫ్ 45 minutes వీ వర్ ఏబుల్ టు గెట్ దట్. అంటే 1 lakh crores ప్లస్ ఇన్వెస్ట్మెంట్ హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. సో ప్రతి ఒక్కళ్ళు మనమందరూ కూడా ఆలోచన చేయాల్సిండేది, ఇట్ ఈస్ మోర్ అబౌట్ నెట్వర్క్, మీటింగ్ పీపుల్,
ఈరోజు ఎన్ని లక్షలు వచ్చింది రేపు హెడ్లైన్స్ వచ్చే కాదండి, మనం గ్రౌండ్ ఎన్ని చేయబోతున్నాం, ఆ నెట్వర్క్ని ఎట్లా వాడుకొని ఈ టైమ్లీ ఎట్లా పుష్ చేయగలుగుతాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సార్ నాకు అవకాశం ఇచ్చి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పిలుచుకొని వచ్చిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ స్టేట్. అండ్ జర్మన్లో కానీ లేకపోతే యూరోప్లో ఎక్కడన్నా కానీ ఏదైనా ఇండస్ట్రీస్ లిస్ట్ ఆఫ్ కనెక్షన్స్ ఏమన్నా ఉందంటే ట్రై టు గెట్ ఇట్ టు ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. బికాజ్ మీకు కంటిన్యూస్లీ ఏం జరుగుతుంది గ్రౌండ్ లో రియాలిటీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ట్రై అండ్ పుష్ దెమ్ టు ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్, ఇట్ విల్ బి దేర్ అండి. అండ్ సార్ కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి అవకాశం ఇచ్చిన దానికి, నాకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి తీసుకుని వచ్చిన దానికి, ఇట్లాంటి నాలెడ్జ్ మాకు కంటిన్యూస్ గా ఇప్పించేదానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. Thank you so much for your speech, sir. తదుపరి